దీని మీద నా అన్వేషణ గారు రియాక్ట్ అయ్యారు గదా! రియాక్ట్ అయితూ అని ఒక వీడియో పెట్టారు. అది గూడా మహిళలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే హీరోయిన్‌లకు గాని, మహిళలకు గాని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ పెట్టారాయన. దాంట్లో గూడా ఆయన చాలా అబ్యూసివ్ వర్డ్స్ యూజ్ చేశారు. అసలు ఆయన ఫేమ్ కోసం, లైక్‌ల కోసం, వ్యూస్ కోసం వచ్చాడా? లేదంటే నిజంగానే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? అంటే వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ట్రెండింగ్ టాపిక్ పైన పడుతుంటారు. ఆ అంశం పైన మాట్లాడి ఇప్పుడు ఆయననే వానమ్మ అది ఇది అని చెప్పేసి ఆ బెట్టింగ్ యాప్స్‌లల్లా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళని గాకుండా వాళ్ళ అమ్మని గూడా ప్రాసెస్‌లో తిట్టిన అవకాశం ఉంది. అప్పుడేమో ఆయన వాళ్ళ అమ్మని తిడతా అది రైటే అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో మహిళలు మాట్లాడినందుకు అని అంటే ఈ హిపోక్రసీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవ్వడు అట్లా మాట్లాడినా గానీ ఫస్టే నాన్ వెషన్ అయినా గానీ ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచైనా ఆయన కొంచెం గలీజ్ మాటలు మాట్లాడుతూ అసలు మొత్తం నార్మలైజేషన్ చేస్తూ అట్లా మాట్లాడు స్టార్ట్ చేసిండు. అప్పుడు ఇప్పుడు నార్మల్‌గా ఈ 'గుంట' అనే వర్డ్ పాపులర్ చేసింది కూడా నాన్ వెజ్ అనుకుంటా. అప్పుడే మనము రియాక్ట్ అవ్వునుంటే నాన్ వెజ్ ఇప్పుడు క్షమాపణ చెప్పి ఆయన మీ బాధపడుతూ మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయ్యేంత అవకాశం రాకుండొచ్చు. అప్పుడే స్టార్టింగ్‌లోనే తీసేయాలన్నట్టు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి దాన్ని కూడా నార్మలైజేషన్ చేసుడు. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అందరూ ఫీల్ అవ్వడు ఇదంతా రొటీన్ అయితుందన్నట్టు.